అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమిని కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. భూమికి చాలా విలువ ఉందని, నష్టపరిహారం అత్యధికంగా ఇచ్చి భూమిని సేకరించి పరిశ్రమలను తీసుకొద్దామంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని, అధికారులపై దాడులు చేసి హత్యాయత్నం చేస్తున్నారని, వారిపై కేసులు పెడితే మాపై కేసులు పెడతారంటూ రివర్స్ ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా సామి, రా, వచ్చి కూర్చుందాం, రా, నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో